నువ్వు నోరుమొయ్యి. ఇగో నువ్వు అలా గోడలు బద్దలు కొట్టేస్తే స్లాబ్ ఇరిగి బుర్ర మీద పడి పోతావు. కట్టప్ప చెప్పు తల్లి. సిగ్నల్ లేనందువల్ల వర్క్ లేట్ అవుతుంది. నోట్ దిస్ పాయింట్. బల్లాల దేవా, అమ్మా నువ్వు సగం ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేయలేదు. మరి నీ సమాధానం ఏమిటి? అమ్మా మార్నింగ్ వర్క్ చేద్దామని ల్యాప్టాప్ తీసి ఇలా కూర్చునే లోపు నాన్న నా ల్యాప్టాప్ మేడ మీద పట్టుకెళ్లి మందేస్తూ మలయాళం సినిమాలు చూస్తున్నాడు. మరి మీ ల్యాప్టాప్ ఏమైంది? అంటే అందులో కన్నడ సినిమాలు డౌన్లోడ్ లో పెట్టాను. మీకు తిన్నగా తెలుగు సినిమాలే అర్థం కావు, మరి మలయాళం కన్నడం సినిమాలు చూస్తారా? అయినా పని చేయకుండా సినిమాలు చూడడం ఏమిటి? ఇలా అయితే మాహిష్మతి సామ్రాజ్యం మనుగడ ఎలా ముందుకు సాగుతుంది? నేను సీఈఓ అయితే సాగుతుంది. నా కొడుకు. నువ్వు కన్నావా వాడిని? మన కొడుకు. బాహు, భుజాలేంటి అలా ఎత్తిపట్టావు? స్టార్టింగ్ లో దేవసేనను పడేయడానికి భుజాల మీద నుంచి బోటెక్కిచ్చాను, బాగుంది కదా అని. ఇప్పుడు బాత్రూమ్ కి వెళ్ళాలన్నా భుజాల మీద నుంచి వెళ్తుంది, ఎప్పుడు వెళ్తుందో తెలియదు కదా అని రెడీగా పెట్టుంచాను. కట్టప్ప చెప్పు తల్లి. నిన్ను బట్ట తైలం వాడమన్నాను, వాడావా? ముందు 2 ఎంట్రుకలు ఉండేవి తల్లి, అవి వాడే కవి కూడా పోయాయి. అమ్మో, ఇంకా నయం, నేను రాసుకుందామని తెచ్చుకున్నాను. తల్లి కాలకయుడు అన్నయ్య దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది తల్లి. ఏమని వచ్చింది కట్టప్ప? నిమ్ద గోత్రస్థల్ని అస్త్రభూస్త్రా. ఆ ఎదవలికి ఈ డైలాగ్ తప్పించి ఇంకోటి రాదా? సరే అయితే వాడికి చెప్పు, కరోనా వల్ల ఫిజికల్ వారు కుదరదని. పబ్జీలో రూమ్ క్రియేట్ చేస్తాం, వాళ్ళని చేరమని చెప్పు. భల్లాల దేవా, అమ్మా బాహుబలి, చెప్పండి అమ్మా. ఈ యుద్ధంలో ఎవరు గెలిస్తే వాళ్ళని మాహిష్మతి సొల్యూషన్స్ కి సీఈఓ చేస్తాను. అలాగే అమ్మా. భల్లా, నువ్వు జాజిపూల్లో దిగు. బాహు, నువ్వు పోచంకీలో దిగు. కట్టప్ప, నువ్వు మిలిటరీ బేస్ దగ్గర ఉండు. అలాగే తల్లి. వాడు సైన్యంలో ఉన్న వాళ్ళంతా చనిపోవాలి, వాడు మాత్రం ఇంకా బతికే ఉండాలి. జోన్ వాడి ప్రాణాన్ని మింగేస్తున్నా వాడు బతికే ఉండాలి. వాడు దాక్కొని వాడి దగ్గరున్న హెల్త్ కిట్లు, మెడికిట్లు, డ్రింకులు, టాబ్లెట్లు అన్నీ అయిపోయి కుంటుకుంటూ చావాలి. అలాగే తల్లి. కట్టప్ప, సమరశంఖం పూరించు. అమ్మా నేను జాజ్పూర్ లో దిగిపోయాను. అమ్మా నేను పోచంకిలో దిగిపోయాను. కట్టప్ప, మిలిటరీ బేస్ లో దిగావా? గేమ్ గ్లిచ్ వచ్చింది తల్లి. అందుకే ఆ 2GB ర్యామ్ ఫోన్లు వాడొద్దంటాను. ఫార్మ్ అప్ ఆన్ మీ. గెట్ టు ద సేఫ్ జోన్. హెల్ప్. కట్టప్ప, అప్పుడే నాకౌట్ అయిపోయావా? వయసు అయిపోతుంది కదా తల్లి. నాకిప్పుడు నీ మీద డౌట్ వస్తుంది. నా మీద ఎందుకు తల్లి? పార్ట్ 1 నుంచి మా ముత్తాతలందరూ మీకే బానిసలుగా ఉన్నారన్నావు. మరి నీ తర్వాత ఎవరు ఉండకూడదనేగా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయా? నా పట్టబొరక పిల్లనెవరిస్తారు తల్లి? నేను అప్పుడే చెప్పాను కదా శివగామి, వాడు తేడా కుక్కే అని. నుసిమే శివగామి, నుసిమే. ఇగో నువ్వు వెళ్ళి ఆ మలయాళం సినిమాలు చూసుకో. చూసావు కదా శివగామి, నువ్వు చెప్పినట్టు ఎక్కువ కిల్స్ చేసి మన బల్లాల దేవుడే గెలిచాడు. వెంటనే బల్లాల దేవుణ్ణి సీఈఓగా ప్రకటించు. భల్లాల దేవుడు ఎక్కువ కిల్స్ చేసినప్పటికీ అన్ని బాడీ షాట్సే కొట్టాడు. బాహుబలి 2 తక్కువ కిల్స్ చేసినప్పటికీ అన్ని హెడ్ షాట్సే కొట్టాడు. అందుకే బాహుబలిని మాహిష్మతి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కి సీఈఓగా ప్రకటిస్తున్నాను. శివగామి, ఇది నా మాటే శాసనం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫిల్మీమోజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే నా గుండు లాంటి గంట ఒకటి ఉంటుంది, దాన్ని కొట్టండి, పడుంటుంది.